ఇక సాయిరెడ్డికి అమరావతి వ్యాఖ్యల్లో నిజం చూద్దాం. అమరావతి రిజర్వ్డ్ నియోజకవర్గం. అందులో షెడ్యూల్ కులాలు ఎస్సీలు 32%, రెడ్డి కులం 20%, కమ్మ కులం 18%, బీసీలు 14%, కాపులు 9%, మిగిలిన వారు ముస్లింలు, ఇతర వర్గాలు. మరి అమరావతి ఎలా అయింది? మరొక పక్క జగన్ అమరావతి అయ్యేది కాదు, సచ్చేది కాదు అని ఎందుకు వ్యాఖ్యానించారు? అమరావతి పనుల్లో సాయిరెడ్డి కులానికి చెందిన సంస్థే ఎక్కువ దక్కించుకోవటం, మొత్తం రాష్ట్రం మైనింగ్లో ఏఎంఆర్ మహేశ్వరరెడ్డి హావా, అదే షిరిడి సాయి, అదే ఇండోసోల్. జగన్ సొంత మనుషులకు కూటమి ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచింది నిజం కాదా? కీలక స్థానాల్లో అధికారులు గతంలో జగన్ బంట్లు కాదా? లోకేష్ దగ్గర, కిలార్ రాజేష్ దగ్గర కీలక స్థానాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తుంది రెడ్డి కులానికి చెందిన వ్యక్తులు కాదా? ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితంగా మెలిగి కీలక నిర్ణయాల్లో పాత్ర పోషించే చంద్రబాబును ప్రభావితం చేసే ఒక్క కమ్మ కులం వ్యక్తినైనా చూపగలరా? వైసీపీ ఏలుబడిలో జగన్ రెడ్డి నుంచి 100వ స్థానం వరకు కేవలం రెడ్డి కులంతో నింపిన మాట వాస్తవం కాదా? ఆఖరికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా రెడ్డి తోక తరచి చూచి పెట్టుకున్న సంగతి నిజం కాదా? మరి సాయిరెడ్డి కారు కోత అర్థం ఏంటో తెలుసుకునే ముందు జగన్ మావిగన్ సంగతి చూద్దాం.